లోక్సభ ఎన్నికల వేళ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై భరత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. లోక్సభ ఎన్నికల సందర్భంగా భరత్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్, సోషల్ మీడియా ప్రమోటర్గా కొప్పుల ఈశ్వర్ నియమించారు. 10 లక్షల ప్యాకేజీకి మాట్లాడుకుని అడ్వాన్స్డ్గా 50,000 ఇచ్చారని చెబుతున్నాడు భరత్. తనతో 2 నెలలు పని చేయించుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదంటూ వాపోతున్నాడు. బాధితుడు ఎండపల్లి మండలం పడకల్ గ్రామవాసి. కొప్పుల ఈశ్వర్తో మాట్లాడిన చాటింగ్, కాల్ డేటా, ఫోటోస్తో పాటు ఇతర అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడు భరత్. రాజకీయాలకు తనకు సంబంధం లేదని, తాను కష్టపడి డిగ్రీలు, పీజీలు చదువుకొని జీవనం కొనసాగిస్తున్నానని చెప్పాడు. తనకు 2 పిల్లలున్నారని, తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నాడు. తనకు న్యాయం జరగకపోతే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్తానంటున్నాడు. వెల్గటూరు మండలంలో మీడియాతో మాట్లాడుతున్న బాధితుడు భరత్ని బీఆర్ఎస్ లీడర్ మూగల సత్యం బెదిరించాడు. కొప్పుల ఈశ్వర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావని, నీ అంతు చూస్తాం అంటూ మీడియా ముందే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు ఏమైనా జరిగితే కొప్పుల ఈశ్వర్దే బాధ్యత అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొప్పుల ఈశ్వర్ తన ప్రత్యర్థులపై తప్పుడు కథనాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే నువ్వు పోస్టింగ్ చేసినావు, నువ్వు సార్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నట్టు నేను నీతో మాట్లాడుతున్నా. ఓరల్గా మాట్లాడితే అగ్రిమెంట్ అయినట్ట ఏం ఎవిడెన్స్ ఉంది భయ్యా? అది ఎవిడెన్సా? నా పేరు నిమ్మ భరత్. నేను ఎంపీ ఎలక్షన్ యొక్క షెడ్యూల్ కంటే ముందు కొప్పులీశ్వర్ గారిని కలవడం జరిగింది. సో మేము ఇద్దరము ఒక ఒప్పందం చేసుకున్నాం. ఒక స్ట్రాటజిస్టు అండ్ ఊహకర్త మరియు అదేవిధంగా సోషల్ మీడియా ప్రమోటర్గా చేస్తాను. నేను ఆయనకు ప్యాకేజీగా 10 లక్షల రూపాయలకు నేను ఆయనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ గెలవడానికి ఏ విధంగా అయితే ఒక ఐడియా స్పీచ్లు కూడా రాసి ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అఫీషియల్ ఫేస్బుక్ కూడా నాతోటి ఆయన ఆపరేట్ చేయించుకున్నాడు. అపోజిట్ పర్సన్కి నెగిటివ్గా, ఈయనకు పాజిటివ్గా. సో ఈయనకు మంచిగా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అయ్యేలాగా మేము ఒక వ్యూహకర్తగా ఆయనకు ఐడియాస్, ప్లాన్స్ ఇచ్చుకుంటా ప్యాకేజ్ చేస్తే 50,000 ఇచ్చిండు. ఈ మధ్య సరే 1 నెల అయిపోయింది, ఇస్తాడు కదా అని చూస్తే ఏమి ఇవ్వలేదు. దానికి నేను కొప్పులీశ్వర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నాకు రాజకీయాలతోటి ఎలాంటి సంబంధం లేదు. నేను కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఎటు కాదు. నాకున్న నాలెడ్జ్ నేను మీకు ఉపయోగిస్తా అంటే మీరు ఒప్పుకున్నారు, ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు పైసలు అడిగేసరికి పైసలు ఎగ్గొట్టడానికి ఇప్పుడు నాకు వాళ్ళతో సంబంధం, వీళ్ళతో సంబంధం అని నాకు అన్యాయం చేస్తాడు. ఈ చిల్లర రాజకీయాలు వద్దు, దయచేసి నా పైసలు నాకు ఇవ్వు. నాకు డైలీ, నాకు రోజు 2 సార్లు మాట్లాడతాడు ఆ కొప్పులీశ్వరు. మాకు డైలీ ఫోన్లో ఉంటుంది, ఏం వీడియోలు వచ్చినాయి, ఏం వచ్చినాయి, ఎట్లా ఉంది, ఏంటిది అన్నది కాల్ హిస్టరీ చూపిస్తాను. చూడండి ఎన్ని కాల్ హిస్టరీ ఉన్నది. మరి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేకపోతే, నేను వీడియోలు చేయకపోతే ఇది ఈయన నాకు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి. ఇగో నేను ఒక దళితునికి అన్యాయం చేస్తావా? ఇదేనా నీ సంస్కారం? మీడియా ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను, కేసీఆర్, కేటీఆర్ దృష్టి కూడా ఇది తీసుకెళ్ళి వాళ్ళు కూడా స్పందించాలి. మీ రాజకీయాలు ఏమన్నా వేసుకోరు, నాకు సంబంధం లేదు. కానీ ఒక నిరుద్యోగం, నేను ఒక స్ట్రాటజిస్ట్గా వర్క్ చేసుకుంటున్నాను. నాకు అన్యాయం మీరు ఎందుకు చేయాలి? దానికి ఫస్ట్ సమాధానం చెప్పండి.